మిత్రులు రాఘవేంద్రరావు గారి పదవి విరమణ, మరి పదవి విరమణకు సంబంధించి నాకు ఎప్పుడు ఒక సందిగ్ధం ఉంటుంది. ఇది ఉత్సాహంతో చేసుకునేదా, ఉత్సవమా, లేదా బాధతో చేసుకునేదా? దీనికి ఏమని గ్రీట్ చేయాలి? కంగ్రాచులేషన్స్ చెప్పాలన్నా, ఆల్ ద బెస్ట్ చెప్పాలన్నా, ఇంకేమని చెప్పాలి? దీనికి బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పాలన్నా రేపు ఫ్యూచర్కి? సరే, మిత్రులు రాఘవేంద్రరావు గారి గురించి సరే ఇప్పుడు నేను చెప్పే పని లేదనుకుంటే పొద్దునుంచి వెళ్ళి అనేక మంది మిత్రులు, ఆయనకు ఆత్మీయులు, సహచరులు చాలా విషయాలు మాట్లాడుంటే చెప్పి ఉంటారు. నేను ఒకటే మాట నేను చెప్పాల్సుకుంది, సరే ఆయన ఉద్యోగ సందర్భంలో ఆయన చూపించిన కమిట్మెంటు ఇవన్నీ ఏదైతే ఉండేనో చివరి వరకు ఏదైతే నిలబెట్టుకున్నాడో, ఇప్పుడు నేను ఆయన రిక్వెస్ట్ చేయదలుచుకుంది, రిటైర్మెంట్ తర్వాత మళ్ళీ విద్యార్థి జీవితంలో ఏ కమిట్మెంట్ ఉండేనో ఆ కమిట్మెంట్తో పనిచేయాలని చెప్పి నేను రాఘవేంద్రరావుకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. విద్యార్థి దశలో సమాజం పట్ల ఎటువంటి అవగాహన, ఎటువంటి కమిట్మెంట్తో పనిచేసిండో, సరే ఉన్న పరిమితులలో ఇక ఎక్కువ దూరం వెళ్ళిపోకుండా ఉన్న దాంట్లోనైనా సమాజ మార్పు కొరకు, సమాజ అభివృద్ధి కొరకు ఉన్న అవకాశాలని వినియోగించుకుంటూ ఒకవైపు కుటుంబాన్ని కూడా వదలలేకుండా, ఆ తర్వాత చేరిన ఉద్యోగంలో కూడా అదే పద్ధతుల్లో తన ఆలోచన పద్ధతుల్ని అమలు చేసే పద్ధతుల్లో ప్రత్యేకించి ఆయన అదృష్టం కొద్దీ ఆయన ఇష్టపడే గ్రామీణ ప్రాంతాల్లోనే సేవ చేసే అవకాశం రావడం, గ్రామీణ ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం, ప్రభుత్వం ద్వారా కూడా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఉన్న అవకాశాలని ఎట్లా వాడుకోవాలనో ఆ పద్ధతుల్లో వినియోగించుకొని ఏ రకంగా పనిచేసిండో, ఒకవైపు వృత్తిరీత్యా ఉద్యోగం రీత్యా ప్రజలకు చేస్తూనే తన తోటి ఉద్యోగస్తులందరికీ కూడా న్యాయం చేయడం కొరకు చివరి నిమిషం వరకు తను పోరాడిన విధానం, పనిచేసిన విధానం తప్పకుండా తన మిత్రులకు కావచ్చు, తర్వాత వచ్చిన జూనియర్లకి అందరికి కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండే పద్ధతుల్లో ఆయన జీవితం అంతా గడుపుతూ వచ్చిండ్రు. సరే, ఇక 10 సంవత్సరాలు మాకు కూడా అనేక అనుభవాలు. వాస్తవానికి రాఘవేంద్రరావు గారు ఒకరే కాదు, తెలంగాణ సమాజం, తెలంగాణ అమరులు కలగన్న పద్ధతుల్లో, కేసీఆర్ అనుకున్న పద్ధతుల్లో నిర్మాణం చేయడానికి మేము తీసుకున్న పాలసీస్ని ఉన్నది ఉన్నట్టుగా మక్కి కేసీఆర్ ఆలోచనలని అమలు చేసిన దాంట్లో ప్రధానమైన పాత్ర పోషించింది ఎండిఓలు అనే విషయంలో సందేహం లేదు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆలోచనలను, ప్రభుత్వ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను ఇంప్లిమెంట్ చేయడంలో వాస్తవానికి మొదటి పీరియడ్లోనైతే రోజుకు 16-18 గంటలు కూడా పనిచేయించినాం. మిగతా ఉద్యోగస్తులు చేసినప్పటికి కూడా రెవెన్యూ వాళ్ళ మీద ఎక్కువ బాధ్యతలు ఉంటాయని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ మొదటి నుంచి కొంత మేమేదో అప్పర్ హ్యాండ్ అనుకుంటున్నప్పటికి కూడా నిజంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి జరిగినాయి అని అంటే కేవలం అది మండలాలతో మాత్రమే అనే విషయం మనకు తెలుసు. మేము తీసుకున్న గ్రామజ్యోతి ప్రణాళిక అద్భుతమైన ఫలితాలను ఇచ్చి భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం అవార్డులకు ఎంపిక చేస్తే వాస్తవానికి తెలంగాణ ఏర్పడక ముందు వరకు 10 ఇచ్చేది జాతీయ అవార్డులు ఉత్తమ గ్రామ పంచాయతీలు. ఒక దశలో చూస్తే 10కి 10 తెలంగాణ ఉన్నాయి. ఇట్లయితే ఎట్లా అని చెప్పి 20కి పెంచండి అని చెప్పి మన కొరకే 20 పెంచితే దాంట్లో కూడా 19 మనమే వచ్చినాము అంటే అది తప్పకుండా రాఘవేంద్రరావు లాగానే మిగతా ఎండిఓలు అందరూ కూడా, ఎండిఓలు, ఎంఈఓలు, తర్వాత సిబ్బంది కూడా చేసిన కృషి అనే విషయంలో సందేహం లేదు. ఆ రకమైన కమిట్మెంట్ తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎంత కమిట్మెంట్తోని పనిచేసిండ్రో, ఉద్యోగాన్ని కూడా ఆ కమిట్మెంట్తోనే చేయడం ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని వల్ల మనం అనేక రంగాల్లో నెంబర్ 1గా నిలుపుకోగలిగినాం భారతదేశంలో. సో దానికి మరి రాఘవేంద్రరావు సొంతంగానే కాకుండా యూనియన్ లీడర్గా మిగతా వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ ఇస్తూ మీ అందరితో కూడా కలిసి ఆ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వడంలో తను కీలక పాత్ర పోషించిన విషయం మనందరికీ కూడా తెలుసు. మరి తప్పకుండా సరే పదవి విరమణ తర్వాత మరి వారికి ఏం ప్రణాళికలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఇక చాలామంది అయితే ఈ మధ్యకాలంలో తెల్లారి మర్నాడే అమెరికాకు ప్రయాణాలు పెట్టుకుంటారు. వాస్తవానికి చాలామంది పోతే కొంతకాలం పోయి రావచ్చు, మరి తనకు కూడా ఉందేమో అక్కడ అవకాశం. వచ్చినప్పటి తర్వాతనైనా మళ్ళీ సమాజ గమనంలో మనకు ఉండే పాత్రను మనం పోషించి ఎట్లయితే విద్యార్థి దశలో ఉన్న ఆలోచనలే ఉద్యమంలో కూడా, ఉద్యోగంలో కూడా అమలు చేసిండ్రో, పదవీ విరమణ తర్వాత కూడా అదేవిధంగా ప్రగతిశీలంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ దంపతులిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ.